అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలో డీఎస్పీ టి వెంకటేశ్లు ఆదేశాల మేరకు ఇన్స్పెక్టర్ టీవీ హర్ష గంజాయి విక్రేతలపై నిఘా ఉంచి రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లి రైల్వే గేటు సమీపంలో గంజాయి అమ్మకందారులైన పూల సునీల్ కుమార్, మండ్ల కులాయప్ప, పోకల విజయ్ కుమార్లు కొంతమంది వ్యక్తులకు గంజాయి సరఫరా చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద ఉన్న సుమారు 3 కేజీల గంజాయిని స్వాధీనపరుచుకొని వారిని రిమాండ్కు తరలించారు. फोटो తీసుకుంటే ఈ పార్సల్ టెక్స్ట్ పక్కన అప్పుడు సార్ మాట్లాడతారు. అనంతపురం జిల్లా ఎస్పీ గారి కాబట్టి సమాచారం మేరకు అంటే మెయిన్ ఎన్డీపీఎస్ అంటే గంజాయి సంబంధించి నివేదించడం చెప్పి ఆదేశిస్తున్న ఈ రాప్తాడు సిఐ గారు ఉదయం రాబడిన సమాచారంపై మన మసనాపల్లి రైల్వే గేట్ దగ్గర క్షణ్యం ఉంటుందని చెప్పి సమాచారం వస్తే ఇమ్మీడియట్గా వెళ్ళి వాళ్ళని అదుపు తీసుకొని జరిగింది. వాళ్ళ దగ్గర ఉన్న సుమారు 3 కేజీల గంజాయిని స్వాధీనపరచడం జరిగింది. ముద్దాలు చేసి ఈ యొక్క మన మారుతినగర్ చెందిన సునీల్ కుమార్, అదేవిధంగా తాడిపత్రి టౌన్ కోరట కాలనీ చెందిన పుల్లాయప్ప, అదేవిధంగా నవోదయ కాలనీ చెందిన విజయ్ కుమార్, ఇంకా 4 కలిసి మొత్తం 7 మందిని వారు అరెస్ట్ చేసి వాళ్ళ స్వాధీనాన్ని మొత్తం 3 కేజీల గంజాయిని స్వాధీనపరచుకొని వాళ్ళని ఫోటో పడి చేస్తున్నారు. ముఖ్యంగా ఎస్పీ గారు మన జిల్లా ఎస్పీ గారు ఆదేశాలు వేరుగా ఉన్నాయి. ఎక్కడ కూడా గంజాయి అమ్మకూడదు, ఎక్కడ కూడా దాన్ని వేయించకూడదు, ట్రాన్స్పోర్ట్ చేయకూడదు, ఎక్కడ కూడా సేవించకూడదు అని చెప్పి ఆదేశం ఉన్నందున ఇక్కడ నిఘా పెట్టి ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది. మాకు కూడా సమాచారం ప్రజలు కూడా ఈ గంజాయి సంబంధించి మాకు పోలీసు సమాచారం ఇస్తే వాళ్ళ పేర్లు ఉపయోగించబడతాయి. ఆ తర్వాత వాళ్ళని ప్రతి జరిపిస్తున్నాం. వాల్యూ ఎంత? దాన్ని వాల్యూ అప్రాక్సిమేట్గా 20,000. 3 కేజీ. మీరు కూడా మాకు కొంచెం చెప్పండి. మనం సేవించడం కానీ అన్ని రకాలుగా ఇది నేరం అన్నమాట. వాటి ప్రజలు కూడా మాకు సహకరించాలి. తప్పకుండా చర్య తీసుకుంటాం. ముందర పెట్టుకుంటుంది ఫోటోలు.